యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతోందని దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తెలియజేశారు. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న శ్యామలాదేవి ప్రైమ్ 9తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాము ఎప్పుడూ రాజకీయాల్లోనే ఉన్నానని, బీజేపీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తానని శ్యామలాదేవి తెలియజేశారు. ఇక త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతోందని, అలాగే తమ ముగ్గురు కుమార్తెలకి కూడా పెళ్లిళ్లు చేస్తామని శ్యామలాదేవి స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో కూడా ఈరోజు చండీదేవి అవతారంలో కూడా అమ్మవారు దర్శిస్తాం. దీంతో కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు నటుడు కృష్ణంరాజు గారు మిసెస్ దర్శనానికి వచ్చారు. మేడం గారు తెలుస్తున్నాం. మేడం గారి దర్శనం ఎలా అనిపించిందంటే చాలా బాగా జరిగిందండి. ఈ సంవత్సరం అమ్మవారికి అలంకారం ఏంటి, పైనుంచి అంతా గుడి డెకరేషన్ ఏంటి చాలా అద్భుతంగా టీడీపీ వారు చాలా బాగా చేశారు. అలాగే యువ గారు కూడా చాలా మంచి వ్యక్తి వచ్చారు. ఆయన కూడా భక్తులకి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా బాగా చూసుకుంటున్నారు. నేను ఈరోజు రావటం, కుంకుమ పూజ జరిపించుకోవడం, అమ్మేమో చండీ అవతారంలో నాకు దర్శనం ఇచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. సో అలాగే కృష్ణరాజు గారికి ఎంతో ఇష్టం. దుర్గాదేవి అంటే ప్రతి సంవత్సరం ఇద్దరం వచ్చేవాళ్ళమే. ఆయన కూడా నాకు కూడా ఉన్నారని అనుకొని వచ్చి నేను కుంకుమ పూజ జరిపించుకున్నాను. ఆ తల్లి ఆశీస్సులు నాకు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మేడం, మరోసారి గత సంవత్సరం కూడా మీరు అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆ రోజు కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం అమ్మవారి దర్శనం అవతల రోజుల్లో కూడా ప్రభాస్కి మ్యారేజ్ చేస్తామని చెప్పేసి కూడా శుభార్త చెప్తామని చెప్పేశారు. దీంతో మరి ఇప్పటి వరకు ఎలాంటి వార్త రాలేదు. దానిపై మీరు అంటే అంతా అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా. మాకు ముగ్గురు పాపలు, ముగ్గురు అల్లుళ్ళు వస్తారు. బాబుకు నాకు కోడలు వస్తుంది. అది అమ్మ ఆశీస్సులు, కృష్ణరాజు గారి ఆశీస్సులు ఎప్పుడు మా ఫ్యామిలీ ఉంటాయి. ఆ శుభవార్త మీ అందరూ కూడా త్వరలోనే ఆలకిద్దరు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్. కృష్ణంరాజు గారు మిసెస్ గారు కూడా అతి త్వరలోనే ప్రభాస్ పెళ్లి వార్త కూడా వినబోతున్నారు. శుభం జరగాలని కూడా కోరుకుంటున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటే కనుక అతి త్వరలోనే ప్రభాస్కి పెళ్లి జరగబోతుందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో యశ్వంత్, ప్రైమ్ 9 ఇంద్రకీలాద్రి నుంచి.